హైదరాబాద్ వనసలిపురంలోని జీఆర్కే పార్క్ అభివృద్ధి కార్యక్రమంలో మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. శనివారం ఉదయం స్థానిక కార్పొరేట్ రాగుల వెంకటేశ్వర రెడ్డి స్థానికులతో కలిసి పార్క్ అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు. నొప్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓపిక పట్టాం 40 years అయిపోయింది. అయ్యేది కాదు సార్, 100% అయ్యేది. మేమే పెడదాం అనుకుంటున్నాం సార్, అందరం కలిసి మేమే పెడదాం వినాయకుడిని.
బాబాయ్ కొంచెం వెనకకు బాబా. సో ఎన్నో ఏళ్ళ నుంచి ఇంకొకరు మీ కాలనీ మాది ఫేజ్ 1 సార్, ఫేజ్ 1 కాలనీ నుంచి కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. 15 ఏళ్ళ నుంచి కానీ వర్క్ని మీరు శాంక్షన్ చేసినారు. రోడ్డు 16 ఫీట్ల రోడ్డు 20 ఫీట్లు కూడా చేయించినారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో దానికి కూడా మీకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. సో దీంతో వెంకటేశ్వర రెడ్డి ఎట్లా మీకు వచ్చి బాధ చేస్తూ ఉంటాడు. సో బీకేఎస్ పార్క్కి మిగతా ఒకటి ఓపెన్ జిమ్ కూడా శాంక్షన్ చేయాలని మా మనవి. అట్లాగే యోగా సెంటర్ మధ్యన స్టేజ్ ఉంది, దానికి ఒక షెడ్ వేపిస్తే ఇక్కడ మీకు ఉచితంగా యోగా టీచరు వారే ట్రైనింగ్ ఇస్తామంటున్నారు. సో వారు కూడా వచ్చి కలుస్తారు, మీరు అభినందిస్తే వారు ఉచితంగా ఇక్కడ ప్రజలకి యోగా శిక్షణ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో వన్స్ అగైన్ అవర్ అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ అవర్ అప్రిసియేషన్ అండ్ అవర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ పాటిల్ సార్. మీకు అవి కూడా అయిపోతాయి. చాలా థ్యాంక్ యూ సార్. చేసేస్తే ఓపెన్ యోగా దానికి కూడా షెడ్ పెట్టి మీరు అయిపోయినా శంకరన్న వారి దగ్గర ఉంది కాబట్టి హైదరాబాద్లో కట్టే ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా ఇక్కడ ప్రజల అవసరాల కొరకు తీర్చాలి. ఈ డబ్బులు వేరే దగ్గరికి మళ్లించకూడదు. కేసీఆర్ చేసిందంతా కూడా కమిషన్ల కొరకు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ మార్చేసి దాంట్లో డబ్బులు కాజేసినాడు. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. మీరు కట్టిన డబ్బులు మీ కొరకే ఖర్చు పెట్టాలి. జిహెచ్ఎంసీ నిధులు ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి మన దగ్గర ఎల్బీనగర్, వనస్థలిపురం, చైతన్యపురి, గడ్డన్నారం ఇవన్నీ చోట్ల నీళ్లు వర్షాలకి నీళ్ళంతా తగిలిపోతూ ఉంటే ఇప్పుడు బాక్స్ డ్రైన్లు, కొత్త డ్రైన్లు వేయించడం, పార్కులు అభివృద్ధి చేయడం, ఇది నివాస ప్రాంతం ఉన్న ఏరియా ఇది. సో మీరు నివసిస్తున్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా పేరు పెట్టుకుంటే సరిపోదు కదా. ప్రశాంతంగా ఉంటే ప్రశాంతి నగర్ ఎట్లా ప్రశాంతంగా ఉంటారు? సో పేరుకి ప్రశాంతి నగర్ అని పెట్టుకుంటే సరిపోదు కదా. సో
సో వనస్థలి అంటే ఇప్పుడు గతంలో వనభోజనానికని పోతుండే, అవును సార్. ఇక్కడే ఆయతనారులో ఉంటే కాలనీ ఇక్కడ మొదలైనప్పటి నుంచి కూడా ఉన్నాము. మా చిన్నాన్న కూడా ఇక్కడికి వచ్చే మూవ్ అయ్యేప్పుడు అతను కాలనీ మొదట్లో ఉన్నాడు. కాబట్టి మీరు నివసిస్తున్న ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటే ఎట్లుంటుందనే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. సో మీరు సంతోషంగా ఉండాలనే మా కోరిక. మీకు కనీస ఇబ్బందులు కలగకుండా చాలా చోట్ల ఇప్పుడు రోడ్లు గుంతలు ఏర్పడి పడిపోయి కాలు చేతులు ఎరగొట్టుకొని ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కాకుండా రోడ్లు కూడా ఇప్పుడు పక్కా సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు. సో వెంకటేశ్వర రెడ్డి గారు కూడా పార్టీ మారింది కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వచ్చింది తప్ప ఒక జాతీయ అధికార పార్టీతో ఎందుకు వస్తాడు అంటే ఇక్కడ 6 నిమిషాలు మీతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. వారు పొద్దురాత్రి అడిగేది కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకే చేస్తూ ఉంటాడు. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏరియాలో బాగా అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఉండి అత్యధిక నిధులు కూడా తీసుకొస్తా ఉన్నాం ఇక్కడికి. సో ఆ త్వరలో ఇంకా మిగతా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కాంట్రాక్టర్ చెప్పి మనం ప్రయారిటీ మీద చేపిస్తే బెటర్ మనకి. పార్క్ కూడా ఈ పార్క్ దీంతో కూడా అది చెప్పించి ఇక ఓపెన్ జిమ్ అండ్ ప్లస్ అది యోగా సెంటర్ కూడా చిల్డ్రన్స్ కూడా. పత్రం సార్ ఇది. రెడ్డి గారి చదువుతో చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది సార్ ఈ కార్యక్రమం. ఇంతవరకు 50% అయింది. ఇంతటితో మనము సాటిస్ఫై అవ్వకూడదు. ఆ మిగిలిన భాగం కూడా ఇలాగే గ్రీనరీ చేస్తే తర్వాత మనం అనుకున్నట్లుగా చిన్న పిల్లలకు ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ చేసేస్తే, ఇక్కడ యోగా సెంటర్ చేసేస్తే చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఇంతకుముందే వెంకటేశ్వర రెడ్డి గారు మేము జోనల్ కమిషనర్తో మాట్లాడడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తూనే మిగతా వరకు కూడా చేయమని కూడా చెప్పారు. వారు శాంక్షన్ కూడా చేసిస్తారని చెప్పేసి. ఎందుకంటే సార్ లాస్ట్ 40 years నుంచి మేము ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం సార్. ఇప్పటికీ మాకు భయంగానే ఉన్నదన్నమాట. ఎప్పుడు ఏమవుతుందో అనేసి భయంగా. ఇప్పుడు మీరు ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం వచ్చేస్తారు ఇక్కడ మీరు. మేము ఇంకా మీ యొక్క ధైర్యంతోనే మేము ముందుకు వెళ్తాము, మేము కంప్లీట్ చేయగలుగుతాం సార్. ఇది మీ హక్కు. ప్రభుత్వాలు కస్టోడియన్కి పనిచేయాలి తప్ప మీ పైన పెత్తనం చెలాయించడానికి కాదు. కాబట్టి మీ హక్కును మీకు సాధించి పెట్టడమే కాంగ్రెస్ చాలా 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 ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీరు ధైర్యంగా ఉండాలి, ఎవరు బెదిరియరు. అప్పుడు మీకు ఏ అర్ధరాత్రి ఇబ్బంది వచ్చినా కూడా వెంకటేశ్వర గారికి నాకు అరే మీ చదువుతోనే సార్ సీసీ కెమెరాలు పెట్టించారు. అది చాలా యూస్ఫుల్ అయింది సార్ మాకు. ఇందులో మా రామిరెడ్డి గారు కూడా చాలా చాలా ఫాలో అప్ చేస్తున్నారు సార్. అండ్ ధైర్యంగా ఉండండి. ఇది మిగతా వర్క్ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. చాలా ధన్యవాదాలు సార్. కుటుంబాలతోటి సుఖశాంతులతో ఉండాలని మా యొక్క ప్రార్థన, కోరిక. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మీ సమయం చూసుకొని కేటాయించిన అందరికీ మా ధన్యవాదాలు. మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు మన వనస్థలీపురం డివిజన్కు మన అన్న ప్రియతమ నాయకుడు మదియాస్కి గౌడ్ గారు ఇక్కడికి రావడం, ఈ గ్రౌండ్లో ఇంతకుముందు ఎవరైతే యూత్ అని చెప్పి గంజాయి, మందు, లిక్కర్కి అలవాటై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన భయాందోళన కలిగే పరిస్థితిలో అన్న వచ్చి ఇక్కడే ఉండి పోలీస్ స్టేషన్కి అన్న స్వహస్తాలతో ఒక రిప్రజెంటేషన్ చేసి ఎట్టి పరిస్థితులు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయొద్దు, మనం వీళ్ళకి రక్షణగా ఉండాలి, మనం అందరం కూడా ఉంటామని చెప్పి మాకు కూడా ఒక ధైర్యం ఇచ్చి ఇక్కడ ఈ బీకేఎస్ గ్రౌండ్ ఈరోజు మనం వాళ్ళతో సంతోషంగా గడపడానికి అవకాశం కల్పించిన మజన్న గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ధైర్యం ఈ వనస్థలీపురం డివిజనే కాదు, ఎల్బీ నగర్లో ఎవరైతే అడ్డుకోవాలనో డెవలప్మెంట్ను అడ్డుకోవాలని చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం ఇది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రజల అవసరాలు తీర్చే వాళ్ళ ఉండాలి, కానీ ప్రజలను అవసరాలు లేకుండా మీ సొంత ప్రయోగాలు, మీ సొంత ఆలోచనలను ప్రజల మీద రుద్దొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత డెవలప్మెంట్కు సహకరించిన మదన్నకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుస్తాం. ఇక్కడ ఉండే
కాలనీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భద్రతగా బతకాలి, వాళ్ళ హక్కు అని చెప్పి అన్న ఏదైతే చెప్తున్నారో దానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. అన్న చెప్పిన రాత్రి పగలైనా వాళ్ళకి వెనుక ఉంటాం. మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా మనకు అన్న ఉన్నారు. ఈ రోజు నుండి అన్న మళ్ళీ మీకు ఓపెన్ జిమ్ కానీ మన యోగా షెడ్ కానీ శాంక్షన్ చేయించమని జనరల్ కమిషనర్ గారికి మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీ పనులు కూడా మేము దగ్గరుండి పనిచేస్తామని, మీ అందరూ ఎప్పుడు ఎల్లవేళలా మాకు అన్నకు మాకు సపోర్ట్గా ఉంటారని మీ అందరినీ కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి ధన్యవాదాలు. జై మధు యాష్కి గారు, మాటలతో వచ్చే సంతోషం